ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి ఏప్రిల్ 15 బుధవారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ కుంభరాశి వారికి ఈరోజు మీరు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న అవకాశం కావచ్చు, మీరు ఎదురు చూస్తున్న సపోర్ట్ కావచ్చు, ఈ రోజున మీకు అందబోతుంది. అది మీ జీవితాన్ని మార్చబోతుంది. కుంభరాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, ఈరోజు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజున అయితే మీ మనస్సులో కొంత గందరగోళం, కొన్ని ఆలోచనలు, కొన్ని అవమానాలు తిరుగుతూ ఉంటాయి. కానీ మీ వెనకాల వాటి గురించి ఒక దైవ సంకేతం కూడా దాగి ఉంటుంది. మనం సైలెంట్గా కూర్చొని మనలో మనం మాట్లాడితే ఆ సమాధానాలు మనకు వినిపిస్తాయి. మీరు ఆలోచించండి. మన మీద జరిగిన అన్యాయం, మనకు ఎదురైన అవమానం, ఇవన్నీ దేవుడు మన స్థాయిని పెంచడానికి ఇచ్చే పరీక్షలు మాత్రమే. ఈ రోజులో మీరు చేసిన మంచిని గమనించకపోయినా ఆ మంచికి ఫలితం అనేది తప్పకుండా వస్తుందని చెప్పుకోవచ్చు. పూర్తి విషయాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, గురూజీ మల్లికార్జున రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 9618133998. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి, కోర్టు సమస్యలు, చదువు, విదేశీ ప్రయాణం, రాజకీయం, మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడను. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభీషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారికి ఏప్రిల్ 15 బుధవారం రోజున అయితే సాయంత్రం 5 గంటల తర్వాత మీ జీవితంలో ఊహించని మార్పు రాబోతుంది. ఈ రోజున సాయంత్రం 5 గంటల తర్వాత మీకు గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి మీకు ఒక సానుకూల సంకేతం వస్తుంది. వారి సలహా కావచ్చు, వారి సపోర్ట్ కావచ్చు, వారు చూపించే ఒక అవకాశం కావచ్చు, అది మీ జీవితాన్ని మార్చివేయబోతుంది. వారి ఇచ్చే సలహాలు, సూచనలు మీరు ఖచ్చితంగా పాటించండి. గతంలో మీరు ఎవరికైనా సహాయం చేస్తే అటువంటి వ్యక్తులు మళ్ళీ ఈ రోజున మీకు తిరిగి సహాయం చేసే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క కుంభరాశి వారు ఏంటంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. కానీ కొంతమంది వ్యక్తులు వీరిని అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే మీపై అసూహతో ఊహాలు పన్నుతూ ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడు చూసి ఉన్నాడు. ఆ వ్యూహాలన్నీ తిరిగి వారిపైనే పడతాయని చెప్పుకోవచ్చు. మీరు చేసే సత్కారాలు మీ రక్షణ గోడ కాబట్టి మీ మంచిని ఆపకండి. సైలెంట్గా ఉండండి. కొన్ని బలానికి సంకేతాలు, మీరు ఆలోచించే ప్రతి ఆలోచన విశ్వానికి ఒక సంకేతం పంపుతుంది. అందుకే ఎప్పుడు మీరు పాజిటివ్గా ఉండటానికి ప్రయత్నించండి. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఒకటే భయం, దాన్ని భగ్నం చేయగల శక్తి మీలో ఉంటుంది. దేవుడు ఎప్పుడు మనం తట్టుకోలేనంత పరీక్షలనే ఇస్తాడు. కాబట్టి ఇది ఎందుకు నాకే వచ్చింది అని అడగకండి. దీని ద్వారా నేను నేర్చుకునేది ఏంటి అని అడగండి. మన మనస్సు సైలెంట్గా ఉన్నప్పుడు దైవం మనతో మాట్లాడుతుంది. మనసులో ఉన్న ఆలోచనలు మన భవిష్యత్తును నిర్మిస్తాయి. అందుకే ఈ రోజున అయితే మీ మనస్సు ప్రశాంతంగా ఉంచితే సానుకూల
ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఈ రోజుల్లో మీకు అయితే మీ జీవితం ఒక కొత్త మార్పుకు సంకేతం వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీరు మీ చుట్టూ కొన్ని చిన్న సంకేతాలు వస్తాయి. పాత పనులు పూర్తవ్వడం, ఎవరైనా ఒక కొత్త వ్యక్తి ద్వారా అవకాశం రావడం, లేదా చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త వినిపించడం. మొదట దీని నుండి మీకు ఏంటంటే ఈ రాశివారు చాలా కష్టజీవులు. ఇక వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ ఈ రాశివారి మీదనే పడటం, అలాగే కుటుంబ భారం అనేది ఎప్పుడు కూడా వీరి చిన్న వయసులోనే వీరికి ఎక్కువగా మోయాల్సి అనేది ఉంటుంది. అలాగే వాటన్నిటి వల్ల ఏంటంటే వీరికి తెలియని ఒక బాధ, బలహీనత, అలాగే ఒక నిరాశ, ఇవన్నీ కూడా ఎవ్వరికి కూడా చెప్పుకోలేరండి. ఈ రాశివారు భరిస్తూ ఏంటంటే అక్కడే కూడా వీరి యొక్క బాధ్యతలను బయట పెట్టకుండా ఎక్కడికక్కడే కష్టాలను వీరే స్వయంగా అనుభవిస్తూ ఉంటారు. దానివల్ల వీరికి ఏంటంటే కష్టాలన్నీ కూడా పాఠాలుగా మలుచుకొని ఇప్పటి వరకు రకరకాల కష్టాలను ఎదుర్కోవడం జరుగుతూ వస్తుంది. ఈ యొక్క రాశివారు వ్యక్తిగతంగా కూడా చాలా మంచివారు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశివారు ఎప్పుడూ కూడా అన్నింట్లో ముందుంటారు. ఎదుటివారికి ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా ఆపద వచ్చినా సరే ఆ కష్టం వారి నుండి ఎలా దూరం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అయ్యో పాపం వీరికి ఏ కష్టం రావాలని చెప్పి వారు అస్సలు ఆలోచించరు. డబ్బు సహాయం చేస్తూ ఉంటారు. వీరికి చాలా దయాగుణం ఎక్కువగా కాబట్టి ఈ యొక్క రాశి వారు ఏంటంటే అన్నింట్లో ముందుంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే వీరి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా కూడా చాలా మోసపోతూ ఉంటారు. ముఖ్యంగా వీరు ఏంటంటే అనుకున్న వాళ్ళే వీరి చుట్టూ చేరి వీరిని అవసరాలకు బాగా వాడుకొని వీరి యొక్క అవసరాలన్నీ వారు తీర్చుకుంటూ ఉంటారు. తర్వాత ఏంటంటే వీరిని దూరంగా నెట్టేస్తూ ఉంటారు. మళ్ళీ సహాయం కోసం వీరి దగ్గరికి రావడం, వారి సలహాలు తీర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో డబ్బుకు సంబంధించిన విషయాల్లో కూడా కాస్త చలనం ఉంటుంది. ఎవరో మీరు ఎదురు చూస్తున్న సహాయం చేసే అవకాశం ఉంది. పాత సమస్యలకు ఈ రోజున పరిష్కారం స్లోగా అయినా మీ యొక్క దిశ మారుతుంది. కుటుంబంలో మీరు సైలెంట్గా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరికీ మంచిని తెస్తుంది. ఈ రోజున అయితే రాత్రి సమయంలో వచ్చే కలలో కూడా ఒక దైవ సూచన ఉంటుంది. అలాగే ఈ సమయంలో అయితే ఈ యొక్క కుంభ రాశి వారికి అయితే వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా కొన్ని మార్పులు వస్తాయి. మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులను చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఆ భగవంతుడు మీ వెంటే ఉన్నాడు అన్న సంకేతాలు మీ ముందుకు ఈ రోజున రాబోతున్నాయి. అలాగే ప్రతి సంకేతాన్ని మీరు ఈ రోజున గమనించండి. ముఖ్యంగా కష్టాల నుండి ఈ రోజున మీకు విముక్తి అనేది లభించబోతుంది. ఈ రోజున భగవంతుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీకు కెరియర్ పరంగా, వ్యాపార పరంగా కొన్ని మార్పులు వస్తాయి. ఈ రోజున మీరు పడే కఠోర శ్రమకు కార్యాలయంలో ప్రశంసలు మరియు ఫలితాలు లభిస్తాయి. నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు అనేవి ఊహించని విధంగా మీకు వస్తాయి. ఆర్థిక స్థితి చూసుకుంటే ఈరోజు ఆర్థిక స్థితి బాగుంటుంది, కానీ శుభకార్యాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కుటుంబ పరంగా మరియు ప్రేమ పరంగా చూసుకుంటే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ మనస్సులోని భావాలను పంచుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే మానసిక ఒత్తిడి మీకు తగ్గుతుంది. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వల్ల ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. ఈ రోజున వ్యాపార పరంగా మీకు ఊహించని లాభాలను చూస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ రోజున లభిస్తుంది. మీ శ్రమను పై అధికారులు గుర్తిస్తారు. ప్రశంసలు దక్కుతాయి. కొత్త బాధ్యతలు కూడా మీకు లభిస్తాయి. ఈ సమయంలో ప్రేమలో ఉన్న వారికి కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ ప్రేమ బంధంలో
మరింత బలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున అయితే ఈ యొక్క కుంభ రాశి వారికి సాయంత్రం 5 గంటల తర్వాత మీరు ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి నుంచి ఒక సానుకూల సంకేతం వస్తుంది. ఈ సమయంలో మీరు ఊహించని విధంగా వారి సలహా కావచ్చు, వారి సపోర్ట్ కావచ్చు, వారు చూపించే ఒక అవకాశం కావచ్చు, మీ భవిష్యత్తునే మార్చే విధంగా ఉండబోతుంది. అలాగే ఈ రోజున గతంలో మీరు ఎవరికైనా సహాయం చేసినట్లు అయితే వారు ఈ రోజున మీకు సహాయం అందించే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల యొక్క మద్దతు కూడా ఈ రోజున మీకు లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున ఒక కొత్త అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. అది మీ భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున కుంభ రాశి వారు ఏంటంటే ఇష్టదేవత ఆరాధన, అలాగే ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మీకు పనుల్లో ఉన్న ఆటంకాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ రోజున ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.